నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఏది చాలా స్పీడ్గా వెళ్తోంది? మెట్రో రైలా? కానే కాదు. మన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయా? అస్సలు కాదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైటా? అబ్బే, అది కూడా కాదు. మరి ఇంకేంటి అంటారా? ఇంకేముందన్నా, మన తెలంగాణ సర్కార్ ఓపెన్ మార్కెట్లో చేస్తున్న అప్పుల రథం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన మన తెలంగాణ ఇప్పుడు అంకెలు, అప్పులు, ఆర్బీఐ ఇండెంట్లు అనే నినాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు పాత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసింది అని గొంతు చించుకున్న నాయకులే ఇప్పుడు ఆ పాత రికార్డులను చెరిపేసి ఒలింపిక్ రేంజ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో అప్పెంత? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో అప్పెంత? గంట గంటకు మన నెత్తిన ఎన్ని కోట్లు పడుతున్నాయో వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముందుగా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకున్న అప్పు కేవలం 72,000 కోట్ల రూపాయలు. 9 ఏళ్లు కేసీఆర్ పాలించి 2023 చివరికి ఆయన దిగిపోయే సమయానికి ఆ అప్పును 3.8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. అంటే లెక్కేస్తే 9 ఏళ్లలో పెరిగిన అప్పు అక్షరాల 3 లక్షల కోట్లు. అంటే సగటున ఏడాదికి 33,000 కోట్లు అప్పు చేశారన్నమాట. అయితే ఇక్కడ గులాబీ శ్రేణులు గట్టిగా ఒక పాయింట్ చెప్తుంటారు. కేసీఆర్ తెచ్చిన అప్పుతో రాష్ట్రంలో కంటికి కనిపించే ఆస్తులు క్రియేట్ అయ్యాయి అని. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్ల నీళ్లిచ్చారు. రైతు బంధు, రైతు బీమాతో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణను 24 గంటల వెలుగుల రాష్ట్రంగా మార్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, గురుకులాలు, ఇలా తెచ్చిన అప్పు సంక్షేమంగా ఆస్తులుగా మారిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అంటే అప్పు తెచ్చినా అక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కనిపించేది. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. కేసీఆర్ వదిలి వెళ్లిన 3.8 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం మొదలుపెట్టిన హస్తం పార్టీ కేవలం ఈ 1.5 ఏళ్లలోనే ఆ అప్పును 5 లక్షల కోట్లకు చేరువ చేసింది. అంటే ఏడాదిన్నరలో సుమారు 1.5 లక్షల కోట్ల కొత్త అప్పు. కేసీఆర్ ఏడాదికి 33,000 కోట్లు చేస్తే వీళ్ళు ఏడాదికి ఏకంగా 1,00,000 కోట్లకు పైగా లాగేస్తున్నారు. ఒక్కసారి 2026 ఆర్థిక సంవత్సరపు లేటెస్ట్ లెక్కలు చూడండి. ఏప్రిల్ నెల ఇప్పుడే మొదలైందో లేదో, అప్పుడే రేవంత్ మార్క్ స్పీడ్ మొదలైపోయింది. గంటకు అప్పు 13,60,00,000, రోజుకు అక్షరాల 328 కోట్లు. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు థియేటర్లోకి వెళ్ళి ఒక 3 గంటల సినిమా చూసి బయటకు వచ్చేలోపు మన సర్కార్ మరో 40 కోట్ల అప్పు తెచ్చేస్తుందన్నమాట. మీరు ప్రశాంతంగా రాత్రి పడుకొని పొద్దున్నే లేచేసరికి తెలంగాణ నెత్తిన మరో 300 కోట్ల భారం పడుంటుంది. ఏం చేస్తున్నావయ్యా అని మన అధికారులను అడిగితే 6 గ్యారంటీలు ఉన్నాయి కదా సార్ అని నవ్వుతూ సమాధానం చెప్పారు. అంటే గ్యారంటీలు ఇచ్చేది వీళ్ళు, ఆ పేరుతో అప్పులు తెచ్చి మన నెత్తిన పెట్టేది వీళ్ళు, రేపు వడ్డీలతో సహా కట్టాల్సింది మాత్రం మన పిల్లలు. ఇది ఎక్కడి న్యాయం అన్నా? బాకీ ఇచ్చే ఆర్బీఐ బాగుంది, తీసుకునే ప్రభుత్వం బాగుంది, మధ్యలో ట్యాక్సులు కట్టే సామాన్యుడే బలైపోతున్నాడు. పరిస్థితి చూస్తుంటే మన రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్ ముందే టెంట్లు వేసుకొని కూర్చున్నట్టున్నారు. ఆ మధ్యే కేవలం 21 రోజుల్లోనే జరిగిన విన్యాసాలు చూడండి. గత నెలలో అంటే ఏప్రిల్ 7న 3,900 కోట్లు గుంజేశారు. మళ్ళీ ఏప్రిల్ 21న మరో 3,000 కోట్లు జోలెలో వేసుకున్నారు. మొత్తం 21 రోజుల్లోనే 6,900 కోట్లు స్వాహా. అబ్బా, ఆ ఇంట్రెస్ట్ రేట్లు వింటేనే గుండె గుబేల్మంటోంది బాస్. 7.9% నుంచి 8.07% వరకు వడ్డీలు. కాలపరిమితి ఎంత అనుకున్నారు? 17 ఏళ్ళు, 21 ఏళ్ళు, చివరకు 30 ఏళ్ల వరకు. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లాడు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకొని వాడికి పిల్లలు పుట్టే వరకు కూడా ఈ అప్పులు తీరుస్తూనే ఉండాలన్నమాట. ఫ్యూచర్ జనరేషన్ మీద మన ప్రభుత్వానికి ఎంత ప్రేమో కదా. వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా ఇన్స్టాల్మెంట్లు మాత్రం రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలా ప్లాన్ చేశారు. పోనీ ఇంత అప్పు తెస్తున్నారు కదా, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, అప్పు పుడితే ఏదో ఒకటి చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చారు.
అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అప్పుల మీదే బండి నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది కదా. అసలు బడ్జెట్ లెక్కలకి వీళ్ళు తెచ్చే అప్పులకి ఎక్కడైనా పొంతనుందా అంటే అస్సలు లేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో వీళ్ళు తెస్తామన్న అప్పు 54,000 కోట్లు. కానీ కాగ్ తాజా గణాంకాల ప్రకారం వీళ్ళు తెచ్చిన అప్పెంతో తెలుసా? అక్షరాల 77,762 కోట్లు. అంటే అనుకున్న దానికంటే 43.98%, దాదాపు 158% ఎక్స్ట్రా అన్నమాట. ఆకలేస్తే అన్నం తింటాం కానీ వీళ్ళు అప్పుల మీద అప్పులు తినేస్తున్నారు. ఇప్పుడు 2026-27 బడ్జెట్లో ఏకంగా 82,000 కోట్ల అప్పు తెస్తామని ముందే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకవైపు రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు, వృద్ధి రేటు భారీగా పడిపోతుంటే మరోవైపు ఎడాపెడా చేస్తున్న ఈ అప్పులు కొత్త తిప్పలు తెస్తున్నాయని ఆర్థిక నిపుణులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 6 లక్షల కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందట. ఈ లెక్కన వెళితే రేపు కొత్తగా వచ్చే అప్పులన్నీ పాత అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతాయి. ఆదాయ మార్గాలను పెంచడంలో పాలకులకు పరిపక్వత లేకపోవడమే దీనికి కారణమని ఎకనమిస్టులు తెగేసి చెప్తున్నారు. సో ఇది సంగతి. మేము అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది అన్నారు. అవును సార్, మార్పు అయితే వచ్చింది. అప్పుల స్పీడ్లో మార్పు వచ్చింది, అప్పు చేసే స్టైల్లో మార్పు వచ్చింది. రేపొద్దున మన పిల్లలు స్కూల్కి వెళితే ఒకప్పుడు మా ఊరిలో చెరువు ఉండేది అని కాదు, ఒకప్పుడు మా రాష్ట్రం మీద గంటకు 14 కోట్ల అప్పు ఉండేది అని పాఠాలు చదువుకోవాలేమో. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులు అనుకున్నాం. కానీ రేవంత్ సర్కార్ హయాంలో అభివృద్ధి అంటే కేవలం అప్పుల అంకెలు పెరగడం అని కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు. అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ అప్పుతో రేపటి తరానికి ఆస్తులు క్రియేట్ చేయాలి. కేసీఆర్ హయాంలో అప్పులు సంక్షేమంగా, ప్రాజెక్టులుగా మారాయి. మరి రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చి పప్పుకూడు తింటున్న ఈ చందాన తెలంగాణను ఎటువైపు తీసుకెళ్తాయో కాలమే సమాధానం చెప్పాలి. ఈ రెండు ప్రభుత్వాల లెక్కలు చూశాక మీ దృష్టిలో ఎవరు గొప్పో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.